ప్రభువు మాట్లాడేది పలు రకాలుగా మాట్లాడతాడు. కొన్నిసార్లు సేవకుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దర్శనం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానం పలు రకాలు, కానీ మాట్లాడతాడు. నరులు గర్విష్ఠులు కాకుండా, గర్వం అనేది రాకుండా దేవుడు మాట్లాడతాడట. తాము తలుచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, అంటే తను ఏది అనుకుంటున్నాడో, ఏది చెయ్యాలనుకుంటున్నాడో, తన ఆలోచనలు ఏంటో, తన తలంపులు ఏంటో, అది తప్పు, అలా చేయొద్దు, అలా నడుచుకోవద్దు అని హెచ్చరిస్తాడట. అలా మానుకునేలాగా చేస్తాడట. కనుక ప్రభువు తన వాక్యం ద్వారా అలాగూ మన్నే క్రమపరుస్తాడు. అది మన దేవునిలో ఉన్న గొప్పతనం. అన్యజనులు వారి దేవుణ్ణి నమ్మి వారి అవసరతలు, వారి అక్కర్లు తీర్చుకుంటానికి మాత్రమే వారు విశ్వసిస్తారు. వారి విశ్వాసం అటువంటిది. కానీ మన ప్రభు అలా కాదు. టాప్ టు బాటం చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, ఎటు పోవాలో నడిపిస్తాడు, ఏమి చెయ్యాలో నడిపిస్తాడు, ఎలా నడవకూడదో అట్లా ఆపేస్తాడు. ప్రతి విషయంలో ఒక తండ్రి పిల్లవాడిని చేయి పట్టుకుని నడిపించినట్టుగా మన ప్రభు వారు మనం నడిపిస్తాడు. అది మన ప్రభువులో ఉన్న గొప్పతనం. కానీ మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నా ఇష్టము కాదు, నేను అనుకున్నట్టు కాదు, నా చిత్తము కాదు, నా తలంపు కాదు అని మనకు మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభు చెప్పినట్టు చేయటానికి సిద్ధపడాలి. ప్రభువును అడుగు. నాకు తెలుసు, నాకేం చెప్పవసరం లేదు అని నువ్వు అనుకుంటే, తెలుసు అనుకున్నవాడికి ఎవడు చెప్పలేడు. అంతా తెలుసు నాకు అని నువ్వు అనుకుంటే నీ ఇష్టమే కాదు. ప్రభువా నాకేమీ తెలియదు అని చెప్పనుకుంటే నీకు ఆయన తెలియపరుస్తాడు, ఆయన నీకు ఉపదేశిస్తాడు, ఆయన నీకు బోధిస్తాడు. కనుక ప్రియులారా, ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువు తన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆయన మన హెచ్చరించినప్పుడు కొన్ని మానుకోవాల్సి ఉంటుంది. మానుకొని చేయనట్లు అనే మాట చూసాం కదా. నీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు దేవునికి ఇష్టంగా లేవేమో, అవి దేవుని చిత్తానుసారమైనవి కామేమో. అప్పుడు ప్రభు వద్దు అన్నప్పుడు నువ్వు ఆగిపోవాలి. ప్రభు వద్దు అన్నప్పుడు అక్కడ నువ్వు ఆగిపోవాలి. కనుక దేవుని వాక్యంలో ప్రభు ఏం చెప్తే అది చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పిన మాట, కలలో, స్వప్నములో ప్రభు మాట్లాడతాడు. తన తలంపుల్ని, ఆలోచనలను, బాబు నువ్వు చేసేది మంచి తలంపు కాదు, బాబు నీ ఆలోచన సరైనది కాదు అని ప్రభు మాట్లాడినప్పుడు ఆయన మాటకు లోబడాలంతే. కలలోనే కాదు, వాక్యం ద్వారా మాట్లాడినా, లేక సేవకం ద్వారా మాట్లాడినా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నట్లయితే నువ్వు దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. దేవుని వాక్యం నిన్ను దిద్దటానికే ఉంది, నిన్ను సరిచేయటానికే ఉంది. దేవుని వాక్యం వాస్తవానికి యోసేపు ఏం తలంచాడు? మరియను విడనాడ తలంచాడు. ఎందుకు? ఆమె గర్భవతి అయింది కాబట్టి, మరి ప్రదానం చేయబడింది నాకు, ఆమె గర్భవతి అయింది కాబట్టి జనులు ఏమనుకుంటారు? ఆమె గర్భవతి అవటం ఏంటి? ఆమె ఏదో సంబంధం కలిగి ఉంది, ఎవరితోనో సంబంధం కలిగి ఉంది, లేకపోతే గర్భం ఎలా వస్తుంది? కాబట్టి ఆమె పరువు అందరిలో తీయకూడదని ఒక సంస్కారం కలిగిన వాడుగా. కొంతమందికి మేనర్స్, సంస్కారం ఉండదు. ఈయన సంస్కారవంతుడు యోసేపు. ఆమె పరువు ఎందుకు తీయాలని చెప్పని సీక్రెట్గా, రహస్యంగా ఆమెను విడిచిపెడదామనుకున్నాడు. అది ఆయన తలంచాడు. అది దేవుడికి అర్థమైపోయింది. ప్రభుకి అర్థమయ్యి, అయ్యో యోసేపు, ఆమెను విడిచిపెట్టొద్దయ్యా, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్లనే, పరపురుషుడి వల్ల, వేరొక పురుషుడి వల్ల కాదు అని ప్రభువు తేటగా
యోసేపుకు చెప్పినట్టు మనం చూస్తున్నాం. దేవుడు యోసేపుతో మాట్లాడినప్పుడు యోసేపు తన తలంపును మార్చుకున్నాడు. అది తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు, తన ఆలోచనను మార్చుకున్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాటకు లోబడి వెంటనే మరియను యాక్సెప్ట్ చేశాడు. నీవు అనుకున్న దానికి, నువ్వు తలంచిన దానికి దేవుని వాక్యము ఏదైనా చెప్తున్నప్పుడు అలాంటి నీ తలంపులు మారుతున్నాయా? అలాగూ నీ ఆలోచనలు మారుతున్నాయా? అలాగూ నీ దృక్పథాలు మారుతున్నాయా? నీ తీర్మానాలు మారుతున్నాయా? అది నిన్ను సెట్ చేసేది, నన్ను సెట్ చేసేది, మనను సెట్ చేసేది దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఏది చెప్తే అది చేయాలి. నీకు మరొక వ్యక్తికి అస్సలు పడదు. ప్రభు వెళ్ళి కలుసుకో అన్నాడు అనుకో, నువ్వు కలుసుకుంటావా? నువ్వు సమాధాన పడు అంటే సమాధాన పడగలవా? అదే అన్నమాట దేవుని చిత్తం చేయటం అంటే. అది చచ్చినా నేను వాళ్ళతో ఇంకా ఎప్పుడు సమాధానంగా ఉండను అని నువ్వు అనుకుంటున్నావు. చచ్చినా కాదు, బ్రతికున్నాకే సమాధాన పడని దేవుడు చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తే అది చేయాలి. ప్రభు చెప్పినట్టు మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే ప్రభు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.